వరలక్ష్మి గారు నమస్తే అండి. మరి ఏదైతే అమరావతి ఫస్ట్ ఫేజ్ నిర్మాణం పూర్తయిన తర్వాత రాజధానిలోనే శాశ్వతంగా నేను ఉండడానికి ఇంటిని కూడా కట్టుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు మీ ప్రాంతానికి సంబంధించిన ఒక రైతు దగ్గర 25,000 చదరపు గజాల భూమిని కొనుగోలు చేయటం, 1-2 సంవత్సరాల్లోనే ఇంటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళగా మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళ చంద్రబాబు గారు ఇక్కడ ఇల్లు కడుతున్నారంటే మేము అసలు ఎప్పటి నుంచో కట్టుకోము. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఇల్లు అనేది ఒక సర్టిఫికెట్ అనమాట. ఇల్లు ఉంటేనే ముఖ్యమంత్రి కావాలనేది పాపం జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేశాడు. నేను ఏది చేయకపోయినా ఒక ఇల్లు ఉండాలి నాకు. ఊళ్ళో వాళ్ళు ఎట్టబోయినా పర్వాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్ట సంకనాకినా పర్వాలా, నాకు ఒక ఇల్లు ఉంటే హాయిగా పడుకుంటా ఆడుకుంటా, లేకపోతే జనం చుట్టూత పెట్టాడు ఒక ఇల్లు అసలు కోటల్లి. అట్లాంటి ఇల్లు ఒకటి ఉంటే నాకు చాలు అనుకొని ఆ వచ్చిన ముఖ్యమంత్రులు గృహప్రవేశం నాడు వాగారు ఆడయి మగయి. ఇప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళు పోయినసారి, గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, మా నాయకుడు ఏడే ఉంటాడు. ఎవడో ఇస్తే 2 ఎకరాల్లో నువ్వు ఇల్లు కొనుక్కున్నావు, అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఎవడో ఇచ్చాడు నీకు ఆ స్థలం కూడా, ఇస్తే నువ్వు ఇల్లు కట్టావు. ఇవాళ ఎవడో ఇచ్చిందంటే ఇల్లు కట్టుకొని మాట్లాడితే ఇల్లు లేదు అని చంద్రబాబు గారిని అడ్డం పెట్టుకొని లింగమనేని రమేష్కి నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ నువ్వు కక్షపూరిత చర్యలు చేసావని అందరూ తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదైనా ఒక నాయకుడు చెట్టు కింద ఉండి చూసినా ఆంధ్రప్రదేశ్ మేము ఎప్పుడు అనుకోవాలి ఆయనకి ఇల్లు లేదని. కానీ ఆయన ఇల్లు లేకుండా ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు. గత 5 ఏళ్ళు ఆయన 14-19లో మేము ఏనాడు అనుకోలేదండి ఆయనకి ఇల్లు లేదు, ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడని మేము అసలు ఎవరూ అనుకోవాలి. ఆ ఊహ కూడా లేదు. ఎందుకంటే ఆయన అసలు ప్రాపరే చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆయన ఇల్లు లేదు ఇక్కడ ఉండడానికి. ఆయనకి ఇల్లు ఉంది కదా చిత్తూరులో, ఇంక ఇల్లు ఎక్కడ కావాలి ఈయనకి? ఎక్కడికైతే ఏమైంది ఇల్లు? నువ్వే చెప్పావుడికి ముఖ్యమంత్రి ఎక్కడుండైనా చెయ్యొచ్చు పరిపాలన అని చెప్పింది నువ్వే. మళ్ళీ ముఖ్యమంత్రికి ఇల్లు లేదని అంటే అద్దీంట్లో ముఖ్యమంత్రి ఉండకూడదా? సొంత ఇల్లు చిత్తూరు నుంచి ఆయన రాలాకి అద్దీల్లో ఉంటాడు, రోజు సచివాలయం వస్తాడు కనుక. అంటే ఇక్కడే ఉండాలి ఇల్లు, ఆయన అద్దెకి ఎట్టయితే ఉండాడు కదా. కాబట్టి ఇల్లు అనేది కంపల్సరీ ముఖ్యమంత్రికి ఉండాలి. నువ్వు అనుకున్నావు జనం, మేము ఎవరు అయితే అనుకోవాలి. అసలు నువ్వు ఇల్లు కడతామే పెద్ద దరిద్రం అనుకున్నావు. ఎందుకంటే నీ చుట్టుపక్కల వాళ్ళందరూ బోర్ నేడ్చారు నీ వాళ్ళని ఖాళీ చేపించి. అసలు నీ ఇంటి ముందు వైట్ హౌస్కి కూడా ఉందో లేదో అంత ఇది అమెరికాలో ఆ రకంగా చేసుకొచ్చావు నువ్వు. దాన్ని ఎవరినన్నా రైతులను బానిచ్చావా? నువ్వు పోయిన తెల్లారు రైతులు అందరు నవ్వుకున్నారు. అవన్నీ తీసేస్తే హాయిగా ఉందయ్యా, మేము అది అంతా తిరిగిపోలే సత్యం మా శాలల్లో పైర్లు చూసుకోవటానికి పోవటానికి కూడా మాకు ఇబ్బందిగా ఉందని. అట్లాంటి వాడు నువ్వు ఇల్లు గురించి మాట్లాడావు. ఇవాళ చంద్రబాబు గారు ఆయన డబ్బులతో కొనుక్కొని కట్టుకుంటున్నాడు 25,000 గజాల్లో. నువ్వు 2 ఎకరాలు ఎవడో ఇస్తేనే 2,000 గజాల్లో కట్టుకున్నందుకు ఓహో అనుకొని నువ్వు ఆనందపడిపోయావు. ఇవాళ అట్ట కాదు కదా, ఆయన పూలింగ్కి ఇచ్చిన దాంట్లో 25,000 గజాలు కొనుక్కొని నేను కట్టుకుంటా ఇక్కడే ఉంటా అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇక్కడ ఈ అమరావతి ప్రజలే చాలా సంతోషించారండి. ఎందుకంటే ఆయన కట్టుకుంటేనే ఉంటాడని భావన కాదు. రమేష్ గారి ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఏరు వచ్చినా ఆయన్ని అడ్డం పెట్టేవాళ్ళు. అరదొచ్చితే ఏదొచ్చినా అక్కడ ఉండాడుగా చంద్రబాబు ఇల్లు కూలిపోతుంది, చంద్రబాబు రమేష్ గారి ఇల్లు అని మర్చిపోతారు. చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది. చంద్రబాబుకి ఇల్లు లేదు. ఇల్లు లేకపోయినా చెట్టు కింద ఉండి విశాఖపట్నంలో తుఫాను ఆపిన గనుడు చంద్రబాబు గారు. ఆయనకి ఇల్లు అవసరంలా, ఆయన చెట్టు కింద కూర్చొని ఆయన పాలన ఆయన సాగించగలడు. ఒక రూమ్ ఇస్తే చాలు, ఒక రూము ఒక ల్యాప్టాప్ ఇస్తే ఆయన పైన ఆయన శుభ్రంగా చేసుకుంటాడు. అంటే మేడం, ముఖ్యంగా ఇక్కడ మీకు అంటే ల్యాండ్ పూలింగ్లో రాజధానికి భూమి ఇచ్చిన రైతులకు ఎక్కడైతే ప్లాట్స్ ఇచ్చారో ఆ వాళ్ళ మధ్యలోనే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవడానికి నిశ్చయించుకోవడాన్ని ఒక మహిళా రైతుగా మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఆయన ఇక్కడ ఉంటాం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనతో పాటు ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉండటానికి స్టార్ట్ చేస్తారు కంపల్సరీ. వాళ్ళు కూడా ఇవాళ ఎమ్మెల్యే క్వార్టర్స్ అన్నీ పూర్తయినా వాళ్ళ ఫ్యామిలీలను కూడా తీసుకొచ్చి ఉంచుతారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. మరి మంత్రులందరూ కూడా వస్తారని చెప్పేసి ఆయన కొనుక్కున్నాడు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఇల్లు ఉండి బాబు గారు తొందరగా 2 ఏళ్లలోనే ముగిస్తారని కూడా చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఇల్లు ఆయన 2 ఏళ్లలో ముగిస్తే మాకైతే ముఖ్యమంత్రి గారి ఇల్లు ఎక్కడే ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయినా కాకపోయినా చంద్రబాబు అంటే లెజెండ్ మా దృష్టిలో. కాబట్టి ఆయన ఎక్కడ ఉండ మాకు లెజెండ్తో సమానమే. ఆయన ఉండటం మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఆయన మధ్యలో మేమందరం ఉండటం మాత్రం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకోవటం, అమరావతి రైతులు ఇన్నాళ్ళు 5 ఏళ్లలో పడిన బాధ ఈ ఒక్క మాటతో మాకైతే చాలా పీస్ఫుల్గా ఇంకా డెవలప్ ఖచ్చితంగా అమరావతిని ఇంకా ఎక్కడికో ఇదో బూస్ట్ లాంటిదే
చంద్రబాబు గారి ఇల్లు అమరావతికి ఒక బూస్ట్ లాంటిది. ఎందుకంటే ఆయనే కట్టుకుంటే ఇంక మేమెందుకు రాకూడదని కంపెనీలు కూడా వస్తాయి ఇవాళ కంపల్సరీ. ఈ చుట్టుపక్కల ఆయన ఏది చేసినా కూడా ఆలోచించే చేస్తారు. అలాంటి బాబు గారు సీఎంగా ఇంకా మేము 30 ఏళ్ళు పాటు మేము నిజంగా నమ్ముతారో నమ్మరో, మేము మన హోమాలు ఏ పూజలు చేసినా మేము ఒకటే కోరుకున్నామండి, మా పిల్లల భవిష్యత్తు ముందు చంద్రబాబు గారి చేతిలోనే ఉంటుంది. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి అలాంటి ముఖ్యమంత్రి కంపల్సరీగా ఉండాలి. ఇట్లా కొత్తగా రాజధాని అయింది కాబట్టి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తారు అలాంటి ముఖ్యమంత్రి అయితే అని మేము భావించి అదే కోరుకుంటాం. మేము దేవుడు కూడా అదే దండం పెట్టుకుంటామండి. అంటే ఈ 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోయిందని ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నాయకులందరూ కూడా. ఇందులో భాగంగానే జనవరి 3వ వారం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావడానికి కూడా సన్నాహాలు చేస్తా ఉన్న పరిస్థితి. ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుందంటారు అసలు? ప్రజల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డిని ఈసారి చీపుళ్ళు చాటలతో దంతారని. ఎందుకంటే ఆయనే చెప్పాడు ఒకప్పుడు ప్రజల్లో పాదయాత్ర చేస్తా, అమ్మ నాయకులు ఏమి హామీలు ఏమి ఇష్టం లేదు, మీరు వస్తే చీపుళ్ళు చాటలు తీసుకుంటానండి అన్నాడు. అమరావతి లేదు, పోలవరం లేదు, నీకు జాబ్ క్యాలెండర్ లేదు, ఇవన్నీ నువ్వు చెయ్యకపోగా ఉండయి మొత్తం తాకట్లు పెట్టి నువ్వు చేసే సంక్షేమ పథకాలు ఎవరికి ఉపయోగపడ్డాయి? ఇవాళ నువ్వు 5 ఏళ్ళు 4,000 చేయటానికి నీకు 5 ఏళ్ళు 4,000 చేయలేకపోయావు. నువ్వు 2,500 ఇత్తమే నీకు గగనం అయిపోయింది పెన్షన్. అలాంటిది 4,000 ఒక తపాన్ చేశాడు. మరి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, మరి ఆర్టీసీ బస్సుది కూడా లైన్ చేస్తున్నారు. ఇంకా మీకు ఏం వాళ్ళు చేయాలనుకుంటున్నారు? మీరు ఇంకేం చేయాలి? మాకేదో చేయాలి. నాడు నేడు నీ బళ్ళు ఎంత అవినీతి చేసావో ఇవాళ అందరూ బయట పెడుతున్నారు. కాబట్టి నువ్వు చేసిందంతా నాయన అవినీతిలో కూరుకుపోయి ఇంకా అవినీతి మరకలు చేతులకి కాళ్ళకి నిలువెత్త అవినీతి బయటకు వస్తే రోడ్డు మీద ఎట్టుంటుందో ఒక్కసారి ఊహించుకొని రమ్మని కోరుకోండి. నువ్వు కొత్తలో పోస్టులో వచ్చినప్పుడు మీ నాన్నగారి మీద గౌరవంతో నువ్వు అలా చేస్తావని అనుకున్న తప్పులు కానీ 18 నెలలు జైల్లో ఉంది కానీ ఎవరో చూడకుండా ఓటేసినందుకు 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలి అయిపోయారు. కులం లేదు, మతం లేదు, నువ్వు అనుకో అందరు బలి అయిపోయారు. ఏ కులానికి చెందిన వాళ్ళు ముఖ్యంగా దళితుల్ని మరీ హింసించావు. నా చుట్టాలు ఇవాళ అదే దళితులు నీకు ఎదురు తిరుగుతారు. వాళ్ళ దళితులు అందరిని అరెస్ట్ చేసిన ఒక్కళ్ళు బయటికి రావట్లేదు. ఎందుకు చేశారు అన్న మాట అంటల్లా. కాబట్టి మీకు ఒకటే చెప్పుకుంటున్నామండి, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఇప్పుడు చల్లగా చలిపుడిసి వస్తుందేమో, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కత్తి ఎండకు తిరుగుదాం, పొగులు ఎండ తిరిగి కత్తి ఏదో ఒక ఇంటో దూరం ఓదార్పు మాటలు చెప్పి మళ్ళీ బయటకు వచ్చి తిరుగుదాము, అట్టగా టైం పాస్ చేద్దాం ఈ 4 ఏళ్ళు అనుకో. నువ్వు చేసే పని అదే. 4 ఏళ్ళు కాదు, నువ్వు 10 ఏళ్ళకి తలకాయ కిందకి కాళ్ళు పైకి పెట్టినా మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రిగా రావడం అసంభవం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ తీరుగొండారు. అదే నువ్వు రాకుండా మళ్ళీ అమరావతి రైతుల మీద కంకణం కట్టుకొని ఓట్లప్పుడు నీకు అగనెస్ట్గా మేమందరం కూడా మళ్ళీ క్యాంపెయిన్లు చేసి మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా గెలిపిస్తామని మేము అనుకుంటున్నాం.